2025 సంవత్సరం మే నెల వృషభ రాశి ఫలితాలు. తులా వృషభయోర్భృగు. అయితే మేషరాశికి ఎంత ఇబ్బందికరంగా ఉందో ఈ వృషభ రాశికి అంత లాభదాయకంగా కనబడుతోంది. మరి ఏకాదశంలో శని, రాహు, బుధుడు, శుక్రుడు ఈ గ్రహాలని కూడా ఉండడం చేత ఏకాదశంలో చాలా బలవత్తరంగా ఉన్నారు. చాలా బాగుంటుంది. వీళ్ళకి అసలు ఎదురంటూ లేదు అని చెప్పాలి. ఈ రాశి వాళ్ళు ఇల్లు కొనుక్కోవాలనుకున్నా ఎప్పటి నుంచో ఇల్లు కొనుక్కోవాలని ఎదురు చూసి చూసి ధర కొనలేకపోయి ఉండొచ్చు. ఇప్పుడు డబ్బులు లేకపోయినా అప్పు చేసైనా కూడా ఇల్లు కొనగలుగుతారు. కొన్నా బాకీ తీర్చగలుగుతారు. ఇది బాగుంది. మోటార్ ఫీల్డ్ వాళ్ళకి బాగుంది. తర్వాత వ్యాపారస్తులకు బాగుంది. మరి కుజుల వల్ల డాక్టర్లు, వ్యవసాయదారులు, మరి ఇళ్ళు బ్రోకరేజ్ చేసేవాళ్ళు, ఇంటికి సంబంధించినటువంటి వస్తువులన్నీ అంటే సిమెంటు, ఇసుక, ఇటుక, మరి శానిటరీ సామాన్లు అమ్ముకునేవాళ్ళు, బిల్డర్స్కి అందరికీ కూడా ఈ మే నెల చాలా బాగుంది. ఈ మే నెలలో ఈ వృషభ రాశికి ఎదురంటూ లేదు. కానీ గోచార రీత్యా 25 వంతులే జరుగుతుంది. గోచారం చెప్పాను. కానీ జన్మలగ్నం ఎట్లా ఉందో చూసుకోవాలి. ఎందుకంటే ఒక రకంగా 100కి 100 పాలు బాగుందంటే ఏకాదశంలో 4 గ్రహాలు ఉండటం చాలా విశేషం. ఇందువల్ల ఏంటంటే మీకు వచ్చే ప్రయోజనం మీరు అనుకోని పనులన్నీ కూడా అవుతాయి. ఎప్పుడో ఎవరికో డబ్బులు ఇచ్చి అవి రాక కొన్ని సంవత్సరాలు గడిచిపోయి ఇవి రావనుకొని ఆశలు ఎదుర్కొన్న వాళ్ళకి ఆ డబ్బులు కూడా ఇప్పుడు వచ్చే అవకాశం బాగా పూర్తిగా కనపడుతూ ఉన్నది. కాబట్టి ఈ మంచిని మీరు బాగా ఉపయోగించుకోవాలి అంటే మళ్ళీ జన్మలగ్న రీత్యా ఏమైనా చెడు ఉండేట్లయితే ఈ మంచికి అడ్డం వస్తుంది. అందువల్ల ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ, డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సాముద్రిక ద్వారా కానీ మీ జాతకం చూపించుకోండి. మరి ఈ సంవత్సరంలో మే నెల బాగా మీకు విపరీతమైనటువంటి మార్గాలు చూపించే రోజులు. ఎప్పుడు ఎవరికెప్పుడు ఇంత సత్ఫలితాన్ని పొంది ఉండరు అనుకోవాల్సి వస్తుంది. ఇటువంటి సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి అంటే ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి. లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సాముద్రిక ద్వారా సరే మీ జాతకాన్ని చూపించుకోండి. ఎందుకంటే ఈ రాశి ఎట్లా ఉందంటే గుడ్డివాడును కళ్ళున్నవాడు బయలుదేరాట. కళ్ళున్నవాడు కళ్ళు మూసుకొని వెళ్తున్నాడు. గుడ్డివాడేమో కర్ర పోటేసుకుంటూ వెళ్తున్నాడు. కానీ కళ్ళు లేని వాడు కర్ర పోటేసుకుంటూ వెళ్తూ ఉన్నా కూడా కళ్ళున్నవాడు కళ్ళు మూసుకొని వెళ్తున్నాడు. వీడు గుడ్డివాడు వెళ్తున్నాడు, నేను ఎట్లా వెళ్ళకపోతాను చూద్దామని బయలుదేరాడు. వెళితే ఏమైందంటే భగవంతుడు నీ యందు దయ చూపించినప్పుడు నీకు ఆ విధంగా కలిసి వస్తుంది. ఓ బంగారం మూట పరమేశ్వరుడు దారిలో పడిచాడు. వీడు గుడ్డివాళ్ళలాగా కర్ర పట్టుకున్నట్ట పుడుచుకుంటూ వెళ్ళాడు. దారిలో కర్రకి ఆ మూట తగిలింది. ఈ కళ్ళున్నవాడు ఆ మూట చంకలో పెట్టుకెళ్ళాడు. కళ్ళు లేని వాడికి ఏమీ రాకుండా పోయింది. కారణం ఏంటంటే వాడి దురదృష్టం అది, వీడి అదృష్టం ఇది. కాబట్టి కళ్ళు ఉన్నా లేకపోయినా, నువ్వు ఇంట్లో కూర్చున్నా, ఏం పని చేయకపోయినా నీకున్నటువంటి మంచి నీకు ఎప్పుడూ ఉపయోగపడుతుంది. నిద్రపోతున్నావా, పని చేస్తున్నావా, ఖాళీ కూర్చున్నావా కాదు. ఒక్కోడు వృత్తిరీత్యా 24 గంటలు పనిచేస్తాడు. లాభం లేకపోగా నష్టం వస్తుంది. ఇది మంచి సమయం. ఈ సమయాన్ని ఉపయోగించుకుంటాం మంచిది. స్వస్తి. 2025 సంవత్సరం మే నెల 12వ రాశి మీనరాశి ఫలితాలు. ఈ మీనరాశికి ఏలినాటి శని 2వ భాగం ప్రారంభమైంది.
ఈ రాశివాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, ఎలికట కురుచుకులలో మంచి వాసన వచ్చింది దానికి. అంటే ఎలికకి ఏంటంటే మనం తినటానికి ఇష్టం లేకుండా దుర్వాసన వచ్చిన వాటి కోసం కూర్చున్నది. ఆ కుండలో ఏదో ఉందని గట్టిగా లోపల పడ్డది. ఆ లోపల పడ్డ ఎలిక సగం దూరం వచ్చి మళ్ళీ కుండలో పడుతుంది. ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా ఆ కుండలో పడ్డ ఎలిక బయటికి రాలేదు. దాన్ని ఎవరైనా తీస్తే కానీ ఆ కుండలో నుంచి ఆ ఎలిక బయటికి రాలేదు. దాని బాధ ఎవరు తీర్చలేరు. ఈ ఏలినాడు శనిలో ద్వితీయంలో అంటే జన్మ లగ్నంలో మీనరాశిలో ఉన్న శని అంత ఇబ్బంది పెడతాట. తర్వాత వీళ్ళకి పుట్టరాని బుద్ధులు పుడతాయి. ఈ జన్మంలో శని ఉన్నవాట ఓ పెద్ద గోతులో పడతాట. వాడు పెద్ద పైకెక్కి రాలేని పరిస్థితిలో ఉంటాట. ఎవరో మనబోటి వాడు చూసి అయ్యో అందులో పడ్డాడే, చెయ్యి ఇచ్చి వాడిని పైకి దిద్దాం అనుకుంటాట. వాడు ఏం చేస్తాడు, చెయ్యి ఇవ్వగానే పైన వాడిని గోతులో లాగుతాట. గోతులో పడేస్తాడు. పడేసి అలా నీ కింద గోతులో పడితే నువ్వు నన్ను తీసేవాడివా, నేను ఒక్కడనే ఉన్నా, నాకు తోడుగా నువ్వు కూడా ఉండు, నువ్వు నేను కలిసి పడదాం బాధ, ఒకరితోడు మాట్లాడుకుంటూ కూర్చున్నాం ఇక్కడ అని వాడిని కూడా అన్యాయం చేసి వాడిని కూడా భ్రష్టు పట్టిస్తాట. ఈ జన్మశని అట్లాంటి పనికిరాని పనులు చేస్తుందిట. ఎందుకంటే తినే ఆహారంలో మట్టికి అసపోస్తే ఏమవుతుంది, ఎవ్వరు తినరు. ఆ మట్టి ఎవరు పోసారో తెలుస్తుందో తెలియదు. ఆ మట్టే కాదండి, కొంతమందికి అది ఆనందం. తినే ఆహారంలో ఏం చేస్తారు, 10 మంది తినడానికి వంట చేస్తే ఆ యజమాని మీద వీడి కోపం ఉంటుంది. అన్నింటిలో కాస్త కాస్త ఉప్పేస్తాడు. ఈ ఉప్పేసేపటికి తినడానికి ఎవ్వరికి పనికి రాకుండా నేల పాలైపోతుంది. చూసా నా అంత మగవాళ్ళు లేడు, తినేదాన్ని తినకుండా చేశాడు నా తెలివితేటలు అని గొప్పలు చెప్పుకుంటారు. అంటే ఈ జన్మశని అట్లాంటి పనికిరాని, ఎందుకు పనికిరాని పనులు చేయిస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా మంచి చేయడానికి ప్రవర్తించాలి. ఒక కష్ట టైంలో మనకి ఎవరన్నా అపకారం చేస్తే ఇట్లాంటివి ఏదో ఒకటి చేసి మళ్ళీ వాళ్ళకి తిరిగి ఏదో చేసి కక్ష తీర్చుకుందాం అనుకుంటారు చాలామంది. అది చాలా తప్పు. మనకు బాధలు వచ్చినాయంటే పూర్వజన్మలోనో ఈ జన్మలోనో మనం చేసినటువంటి పాపం వల్ల మనకు బాధలు వచ్చినాయి. అటువంటి బాధలు వచ్చి పడటమే కాక వాడేదో చేశాడు, వాడి వల్ల నేను నష్టపడ్డాను, వాడిని ఏదో చేద్దాము అని ఆలోచించడం చాలా తప్పు. ఇట్లాంటి టైంలో ఏమవుతుందంటే, భార్య ఉంది, 2 పిల్లలు ఉన్నారు, తల్లిదండ్రి ఉన్నారు, ఇంట్లో ఇబ్బంది, తల్లిదండ్రులకి భార్యకు కావాల్సినవి ఇవ్వలేక, పిల్లలకు చదువు చెప్పించలేక, బయట వచ్చే ఆదాయం చాలక ఇబ్బంది పడే టైంలో ఒక మహాతల్లి బయలుదేరుతుంది. చాలా అందంగా ఉంటుంది, వీడితో బాగా మాట్లాడుతుంది, వీడు వెంబడి పడుతుంది. అబ్బా ఇక్కడ నాకు చాలా బాగుంది అనుకుంటాడు, దాని వెంబడి పడతాడు, దాంతో తిరుగుతూ ఉంటాడు. ఇది ఎక్కడో పెళ్ళ దగ్గర బయటపడుతుంది. చూసావా, ఇంత కష్టపడి పస్తు పడుకొని వేళకి వాడికి అన్నం పెట్టి పంపిస్తే బయట కష్టపడి సంపాదించడం కాక దాని వెంబడబడ్డాడు. దానికి మొగుడు పిల్లలు ఉన్నారు, అదేమో మొగుడు పిల్లలు వదిలిపెట్టింది, వీడియో ఇంట్లో పెళ్ళాం పిల్లలు వదిలాడు, ఇద్దరు ఏకమైనారు. ఏమంటారు, సినిమాలో పాట రాశారు, ప్రేమ పక్షుల మనం ఎవరేమన్నా ఇక వినమంటారు. ఇట్లా మాట్లాడుకుంటూ ఆనందం అనుకుంటారు. ఇట్లా కొన్నాళ్ళ పాటు ఆనందంగానే ఉంటుంది. తెలిసిన తర్వాత ఏం చేస్తుంది, ఈ పెళ్ళాం ఉంటుంది, ఆమె తల్లిదండ్రులు ఉంటారు, అమ్మ నువ్వు బాధపడలేవు, పిల్లల్ని అక్కడ వదిలేసడానికి ఇంకో పెళ్లి చేస్తామని వాళ్ళు పెళ్లి చేస్తారు. నీ తల్లిదండ్రుల దగ్గర పిల్లలు వదిలేస్తారు, ఆమె పోయి ఇంకో పెళ్లి చేసుకుని ఉంటుంది. నీ అమ్మడబడ్డ ఆమె నీ దగ్గర వచ్చిన డబ్బులు అయిపోయినాయి కాబట్టి నిన్ను వదిలేస్తుంది. నీ పెళ్ళాం ఇంకో పెళ్ళి, నీకు పెళ్ళాం లేదు,
నీ పిల్లల్ని సంరక్షణ చేసేవాళ్ళు లేరు. ఇక చూడండి, ఈ నరకం ఇంకోటి లేదక, అంత నరకం. ఈ చేసిన పని మహాపాపం. ఎందుకంటే పిల్లల్ని దిక్కు లేని వాళ్ళని చేశావు. మరి పరాయి స్త్రీ మోహంతో పెళ్ళాన్ని వదిలిపెట్టావు. ఆ పెళ్ళాం పోయి పెళ్లి చేసుకుంది. నువ్వు ఇంకో దాన్ని చేసుకుంటావు. నీ పిల్లల్ని ఆ ఉత్సాహం చూస్తుందా? చూడదు. తల్లిదండ్రులు నీ పిల్లలు పెద్దవాళ్ళ అయ్యేంత వరకు నీ తల్లిదండ్రులు వాళ్ళని చూస్తారా? చూడండి, జీవితం మొత్తం ఒక స్త్రీ వ్యామోహంతో సర్వనాశనం అయిపోయింది. అదే చింతామణి నాటకంలో చూపిస్తాడు. ఎందుకంటే ఎప్పుడు కూడా పరస్త్రీ వ్యామోహంతో రావణాసురుడు చచ్చాడు. మరి భారతంలో కూడా మరి దుర్యోధనుడు మరి ధర్మరాజు భార్యని బాధలు పెట్టడం వల్ల రాజ్యం కోల్పోవటమే కాక వంశ నాశనం అయిపోయినారు. కాబట్టి ఇట్లాంటి తప్పుడు పనులు చేయకుండా అందరూ ఉండాలి. ఎప్పుడు కూడా హిందూ మతంలో ఒక భార్యకి ఒకటే భర్త, మళ్ళీ రెండోసారి పెళ్లి చేసుకోమని లేదు. అయితే రెండో పెళ్లి ఎందుకు చేస్తున్నారంటే, మరి భర్త పోయిన తర్వాత ప్రతివాడితో కలిసి తిరిగి తన ఆరోగ్యం నాశనం చేసుకొని పెద్దవాళ్ళకి అపరదిష్ట చేయకుండా, అపరదిష్ట రాకుండా ఉంటానే పెళ్లి చేస్తున్నారు. రెండో పెళ్లి పెళ్లి కాదు, రెండో భర్త భర్త కాదు. కాబట్టి ఎప్పుడు కూడా ఉన్నదాన్నే జాగ్రత్తగా చూసుకుంటూ, పిల్లలను జాగ్రత్తగా చూసుకుంటూ, ధర్మో రక్షతి రక్షిత, ధర్మాన్ని నువ్వు రక్షిస్తే నిన్ను ధర్మం రక్షిస్తుంది. కాబట్టి కష్టం వచ్చినప్పుడు బాధపడకూడదు. కష్టాన్ని గుర్తుపెట్టుకొని సుఖం వచ్చినప్పుడు జాగ్రత్త పడటం ఇది చాలా అవసరం. ఇట్లాంటి టైములు మళ్ళీ రావు. మరి జన్మశని చాలా బాధాకరమైంది. మీ జాతక రీత్యా చూపించుకొని దానికి ఏం కావాలో చేసుకోండి. అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి.